హాయ్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను మీ నగేష్ మీకోసం. మనం ఈక్విటీ పార్ట్ 1లో రీజనబుల్గా మనం ఎంత ఆశించవచ్చు ప్రాఫిట్స్ అనే ఒక పాయింట్ చెప్పుకున్నాం. దాని తగ్గట్టుగా ఎవరి ఆశ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళు తగ్గట్టుగానే ఆలోచిస్తారని కూడా చెప్పుకున్నాం. జనరల్గా అండి, నేనైతే ఎలా అనుకుంటానంటే రూపీ అప్రిషియేషన్, డిప్రిషియేషన్ అని రెండు ఉంటాయండి. అంటే డిపెండింగ్ అపాన్ ది ఇన్ఫ్లేషన్ ఫ్యాక్టర్. ఇన్ఫ్లేషన్ ఫ్యాక్టర్ ఏంటంటే రూపీ దాని యొక్క వాల్యూ రోజు రోజుకి డ్రాప్ అవుతూ ఉన్నదా, దాన్ని ఇన్ఫ్లేషన్ అంటారు. అది కొద్దిగా లెంగ్తీ సబ్జెక్ట్, అంత డీప్గా వెళ్ళద్దు. జనరల్గా రీజనబుల్ గ్రోత్ ఏంటి అంటే, మన ఇన్వెస్ట్మెంట్కి రీజనబుల్ గ్రోత్ ఏంటి అంటే టుడే ఇన్ఫ్లేషన్ ప్లస్ 12% ఈజ్ ఈక్వల్ టు రీజనబుల్ గ్రోత్. అంటే ఈరోజు 6% ఇన్ఫ్లేషన్ ఉందనుకోండి, మార్కెట్ ఇన్ఫ్లేషన్, ఇండియా ఇన్ఫ్లేషన్. దానికి 6 + 12 ఈజ్ ఈక్వల్ టు 18% పర్ యానం. అంటే మన ఇన్వెస్ట్మెంట్కి 18% పర్ యానం కానీ ప్రాఫిట్ వస్తుంటే రీజనబుల్ గ్రోత్. అంటే మీ ఇండైరెక్ట్గా మీ అసెట్ వాల్యూ 12% హైక్ ఉన్నట్టు, 6% ఇన్ఫ్లేషన్ తీసేస్తే. అదే ఇన్ఫ్లేషన్ 3% ఉందనుకోండి, 3 + 12 ఈజ్ ఈక్వల్ టు 15. మీ ఇన్వెస్ట్మెంట్కి 15% కానీ మీకు గ్రోత్ వస్తే అది రీజనబుల్ అనమాట. అలా మీరు ఎప్పటికన్నా సరే 12% అనేది కాన్స్టెంట్, ఇన్ఫ్లేషన్ అనేది ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది కాబట్టి అది మీరు యాడ్ చేసుకోవాలి. ఏమండి, అలాగా ఇన్ఫ్లేషన్ సపోర్ట్ చేస్తూ మనకి ఏ టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ మనకు మార్కెట్లో ఉన్నాయంటే మ్యూచువల్ ఫండ్స్ అండి. మ్యూచువల్ ఫండ్స్ మనం ఇన్వెస్ట్మెంట్ చేసే రూపీకి ఇన్ఫ్లేషన్ సపోర్ట్ చేసుకుంటూ గ్రోత్ ఇస్తుంది. షేర్ మార్కెట్, రియల్ ఎస్టేట్, గోల్డ్, సిల్వర్, ఇట్లాంటివన్నీ కూడా ఇన్ఫ్లేషన్ సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అదే ఫిక్స్డ్ డిపాజిట్స్, బ్యాంక్ డిపాజిట్, పోస్ట్ ఆఫీస్ డిపాజిట్, అవి అంతగా ఇవ్వవు. మీకు 6% ఇన్ఫ్లేషన్ ఫ్యాక్టర్ ఉంది అంటే మీకు పోస్ట్ ఆఫీస్ కానీ అక్కడ కానీ 7% ఇస్తుందంటే మీకు గ్రోత్ 1%. మరి అది మీ రూపీని, మీ ఇన్వెస్ట్మెంట్ని ఇన్ ప్రాపర్ వే అప్రిషియేషన్ చేసినట్టు కాదు. మనకి 12% పెరగాలనుకున్నాం, ఇన్ఫ్లేషన్ ప్లస్ 12%. కానీ ఇక్కడ పోస్ట్ ఆఫీస్ ఎంత ఉంది, 7%. జనరల్గా చెప్తున్నా, పోస్ట్ ఆఫీస్ అప్ అండ్ డౌన్ అవుతుంటాయి, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. బ్యాంకులు కూడా అంతే, బ్యాంక్స్ కూడా 6%, 6.25% ఎంతో ఉంది కదా. మన ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఈ పాయింట్ను కూడా కొద్ది మనం కన్సిడర్ చేయాలి. అందుకనే పెద్దోళ్ళు చాలామంది చెప్తారు, అన్ని కోడిగుడ్లు కూడా ఒక బాస్కెట్లో పెట్టద్దు అని. అంటే ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా ఒక చోట చేయొద్దు అని. అన్ని పోర్ట్ఫోలియోలో ఉండాలి. అప్పుడు ఏమవుద్దంటే ఆ అప్రిషియేషన్ ఇప్పుడు యావరేజ్గా మీ యొక్క ఇన్ఫ్లేషన్ ఫ్యాక్ట్ని సపోర్ట్ చేస్తూ గ్రోత్ ఉంటుంది. అది ఇండైరెక్ట్ మీనింగ్ అనమాట. ఏమంటే ఒకసారి వీలైతే ఎప్పుడన్నా ఎకనామిక్స్, ఇన్ఫ్లేషన్ ఫ్యాక్టర్స్ డీప్ సబ్జెక్ట్ ఒకసారి చెప్పుకుందాం, ఒక వీడియో. అదో ఇన్ఫ్లేషన్ ఫ్యాక్టర్ అంటే ఏంటి అనేది, అందులో ఇన్ఫ్లేషన్, డిఫ్లేషన్, ఎన్ని రకాలుగా ఒక 4-5 పారామీటర్స్ ఉంటాయి. ఏమండి, దాన్ని బట్టి అలా మనం వచ్చేద్దాం. అలాగా ఇంకో విషయం, మీరు షేర్ మార్కెట్లో ఎవరైతే ఉన్నారో, మనం ఎంత చెప్పుకున్నాం, 6% ఇన్ఫ్లేషన్ ప్లస్ 12% ఈజ్ ఈక్వల్ టు 18% కావాలి అనుకున్నాం. ఎక్కువ కూడా రావచ్చు, రిస్క్. మీరు రీజనబుల్గా కానీ చేస్తే సేఫ్. మీకు ఒక కొంత ఫండ్ బ్యాంకులో డిపాజిట్ చేసి 365 డేస్ ఆగి మీరు 6% తెచ్చుకునే బదులు
మీరు ఇక్కడ అదే ఇన్వెస్ట్మెంట్ 3 నెలలకి 4 నెలలకు ఒకసారి ఇన్వెస్ట్మెంట్ మంచి వాల్యూస్లో ఎంటర్ చేసుకుంటే 6% చొప్పున బయటకు వచ్చేసిన మీరు 3 దఫాలకు వచ్చిన 18% వచ్చినట్టే కదండి. కాకపోతే ఎంత పెట్టాలి మార్కెట్లో? మార్కెట్లో ఇది ప్రశ్నేగా. నా మొత్తం డబ్బులన్నీ పెట్టేయాలా? నో. మీ జీతం మీ జీతం 1000 రూపాయలు అనుకోండి. 10% ఒక 100 రూపాయలు పెట్టండి. అంతే. కొద్దిగా పెట్టండి. మొత్తం చెప్పండి. నేను జీతం మొత్తం తీసుకొచ్చి మీ ఆస్తులనే తీసుకొచ్చి అందులో పెట్టండి అని కాదు అక్కడ మీనింగ్. మీ ఇన్వెస్ట్మెంట్ స్టైల్ అన్ని పోర్ట్ఫోలియోలో ఉండాలి. అన్ని పోర్ట్ఫోలియోలో ఉండాలి. స్థలాల్లో ఉండాలా, అపార్ట్మెంట్లో ఉండాలా, గోల్డ్లో ఉండాలా, సిల్వర్లో ఉండాలా, ఏవైతే కొన్ని ఉన్నాయో అన్నిట్లో ఉండాలి. అప్పుడే మీకు గ్రోత్ ఉంటుంది. అంతేగాని అమ్మో షేర్ మార్కెట్లో పెడితే మొత్తం పోతాయి. ఎక్కడికి పోతాయి? ఎక్కడికి పోవు. మీ డిమాట్లో ఉంటాయి షేర్లు. మీరు ఎక్కడో ఒక చోట స్థలం కొన్నారు, కొంత స్థలం కొన్నారు, ఒక గజం ఒక 500 పెట్టి కొన్నారు అనుకోండి. ఇప్పుడు లేవులే, ఒక 500 పెట్టి కొన్నారు అనుకుందాం. తర్వాత రియల్ ఎస్టేట్ భూమి పడిపోయింది. మీ స్థలం ఏమైనా తగ్గిపోద్దా? తగ్గదు కదా. మార్కెట్లో ఉన్న స్పెక్యులేటింగ్ వాల్యూ తగ్గింది, మీ 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 భూమి తగ్గలేదు అక్కడ. మీరు 500 రూపాయలు పెట్టి గజం కొంటే ఆ గజం కొద్దిగా అయిపోలేదు, ఆ గజం గజం అలాగే ఉంది. మార్కెట్లో స్పెక్యులేటింగ్ వాల్యూ తగ్గింది, మళ్ళీ ఏదో రోజు స్పెక్యులేటింగ్ వాల్యూ పెరుగుద్ది. అంతే కదా. ఈక్విటీ మార్కెట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినా, మీరు కొన్న వాల్యూ తర్వాత కొద్దిగా ఏమైనా ఒక పిసరు తగ్గినా అది స్పెక్యులేటింగ్ వాల్యూ కదా. స్పెక్యులేటివ్ మీరు అమ్మితేనే మీకు లాస్, మీరు అమ్మకపోతే మీకేంటి లాసు? అంతే కదా. నేను ఎగ్జాంపుల్ చెప్తుంటాను, మీరు అర్థం చేసుకుంటారు. అంతే కదా. స్పెక్యులేటింగ్ వాల్యూ అనేది క్రైటీరియా కాదు, మీ మైండ్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నది అనేది ఇంపార్టెంట్. ఎస్, నేను పలానా ఇన్వెస్ట్మెంట్ చేశాను. మీరు ఇన్వెస్ట్మెంట్ చేసింది ఇన్ఫ్లేషన్ ఫ్యాక్టర్ ప్రకారం ముందు ముందు పెరుగుతుంది డెఫినెట్గా. అంతే కదా. అలా. సరేనా. మళ్ళీ టైం అయిపోతుంది, 8 నిమిషాలు అయిపోయింది. మనం చిన్న చిన్న వీడియోలు చేద్దాం అనుకున్నాం కదా. మరి ఈరోజు ఈ టాపిక్, రేపు ఇంకోసారి ఇంకొక టాపిక్. ఏమండి? రైట్. ఓకేనా. బాయ్. దిస్ ఈజ్ నగేష్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్. జై హింద్.